హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత అండి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల వేతన మరియు వాదనలు చూద్దామండి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అమరావతి అభివృద్ధి ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సీఎం నినాదం చేసినప్పటికీ దిగువ స్థాయి అధికారుల తీరు ఉద్యోగులపై వివక్ష చూపుతుందని గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. ఉద్యోగ సంఘాల వాపోయే అంశాలండి. ఉద్యోగ సంఘాలే వివక్షతో వ్యవహారాలు, ఉద్యోగులందరినీ సమానంగా చూడలేకపోవటం, వివక్ష చూపించడం ముఖ్యమైన ఆరోపణలుగా వెలుగులోకి వచ్చాయి. ఫెడరేషన్ ఆరోపణలండి. వాటిలో కొంతమంది దిగువ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులపై అనవసర ఒత్తిడి పెడుతున్నారని అయితే చెప్తున్నారు. జాబ్ చార్టర్‌లో భాగం కాని పనులు అప్పజెప్పి పని భారం పెంచడం, అలాగే ప్రోగ్రెస్ రిపోర్ట్ మరియు ర్యాంకుల పేర్లతో వేతన సచివాలయ ఉద్యోగుల పనిని తగిన ప్రమాణాల ద్వారా కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలతో అంచనా వేస్తున్నారంటున్నారు. రెండవదండి, మానసిక ఒత్తిడి మరియు పనిభారం. సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేయటము ఆరోగ్యం మరియు పనితీరుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తమైంది. ఒత్తిడికి కారణాలు బయోమెట్రిక్ హాజరును జీతాలతో ముడిపెట్టడము, రాత్రి వేళల్లో కూడా పని చేయాల్సిన పరిస్థితి, వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం, అలాగే వాలంటీర్ల విధుల నుంచి విముక్తి కోరుతూ వాలంటీర్లకు కేటాయించాల్సిన కొన్ని పనులను సచివాలయ ఉద్యోగులపై మోపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ముఖ్యంగా వాలంటీర్ల బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై మోపడం న్యాయసంగతం కాదని అంటున్నారు. ఇటువంటి పనులు ఉద్యోగుల ప్రాథమిక విధులను దూరం చేయడమే అని వారు పేర్కొన్నారు. తర్వాతది ఫెడరేషన్ డిమాండ్లండి. విధుల సవరణ, సచివాలయ ఉద్యోగులకు సంబంధం లేని పనులను వెంటనే తొలగించాలి. అలాగే వాలంటీర్ పనుల నుంచి కూడా ఉద్యోగులను విముక్తి చేయాలనేది కోరుతున్నారు. ఖాళీల భర్తీ, గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఇది మిగిలిన ఉద్యోగులపై ఉన్న పరిమాణాన్ని తగ్గిస్తుంది. శాఖాపరమైన చర్యలండి. క్షేత్రస్థాయి అధికారుల అనుచిత వ్యవహారాలపై శాఖ ఆధారిత విచారణ చేసి తగిన చర్యలైతే తీసుకోవాలి. సచివాలయ ఉద్యోగుల సమస్యలు సమర్థంగా పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు. అమరావతి అభివృద్ధికి ఉద్యోగుల సేవలు. ఫెడరేషన్ నాయకుల సమావేశంలో అమరావతి అభివృద్ధి కోసం సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెట్టుబడి ప్రోత్సాహకాలు, పనితీరు పెరుగుదల కోసం తగిన వాతావరణం అవసరమండి. ఉద్యోగుల సంఘాల ఐక్య వేదిక ప్రకటన. ఏపీజేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ప్రభుత్వంపై వాదనలు. వివక్షను నిలిపివేయాలి. ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల హక్కులకు గౌరవం ఇవ్వాలి. మీ అభిప్రాయం అండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సచివాలయ ఉద్యోగుల సమస్యలు మరియు ఫెడరేషన్ డిమాండ్ల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మద్దతు ద్వారా సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.